నిత్యం ప్రజాశ్రేయస్ కోసం పోరాడుతున్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్పై ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని టీడీపీ నాయకులు మల్లుకుంట మహేష్ యాదవ్ ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్పై తనకున్న అభిమానాన్ని టీ నరసాపురం మండలం వల్లంపట్ల పంచాయతీకి చెందిన మల్లుకుంట మహేష్ యాదవ్ వినూత్నంగా ప్రదర్శించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలో మహేష్ యాదవ్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఆశ్రమంలోని చిన్నారులచే ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఎంపీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా చిన్నారులకు రగ్గులు, చాక్లెట్లు అందించారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజాశ్రేయస్కి ఎంతగానో కృషి చేసిన నాయకుడు ఎంపీ పుట్ట మహేష్ అని కొనియాడారు. హ్యాపీ న్యూ ఇయర్ ఏలూరు ఎంపీ మహేష్ గారికి, అమ్మ స్వేచ్ఛ సేవా కమిటీ పిల్లల ఆశ్రమం చిన్నపిల్లల ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ తల్లి. ఈ కార్యక్రమం నేను ఎందుకు చేపట్టానంటన్నా, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు మన గురించి ఎంతో శ్రమించి వచ్చిన 6-7 నెలల్లో మంచి కార్యక్రమం చేపట్టాడు. ఆయన ముఖ్యంగా రైతుల కోసం పోరాడి, పొగాకు కోసం, పామాయిల్ రైతుల కోసం అనేక శ్రమపడి ఆయన పార్లమెంట్లో మన కోసం గలమిప్పి ఆయన కష్టపడుతున్నాడన్న. ఆయన కష్టం ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని గత 5 సంవత్సరాలు కాదు, రాబోయే 30 సంవత్సరాల్లో కూడా ఏలూరు గడ్డని పుట్ట మహేష్ గారు తప్ప రెండో వ్యక్తి ఎవరికి కూడా సొంతం కాదు, కాకూడదని మేము అనుకుంటున్నామన్నా. మహేష్ గారు వచ్చిన 58 రోజులు నాన్ లోకల్ కాదు, ఇతనేం చేస్తాడు అన్న దానికి ఒక సమాధానానికి ఆయన తిప్పు కొట్టాడు 6 నెలల్లో. ఏంటనేది ఒక సినిమా హీరోకి ఎంత అయితే కిరీటం ఉందో అదే కిరీటం సంపాదించాడు మా పుట్ట మహేష్ యాదవ్ గారు. ఆయన మన కోసం ఎంత శ్రమిస్తున్నాడో, ఆయన కోసం చిన్నపిల్లలు, అనాథ పిల్లలు, చిన్నపిల్లలు శారదీసి ఆ కార్యక్రమం మహేష్ గారు ఇక్కడ కూడా ఆయన చిన్నపిల్లలు కూడా ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా చిన్నపిల్లలకి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని మనసులో ఆలోచన వచ్చిందన్న. ఆయన ఆలోచన ప్రకారం మా ఆలోచన తీసుకుని మేము అందరికీ కూడా ఉపయోగపడతాడన్న ఆయన్ని ఈ కార్యక్రమం చేపట్టామన్నా.